ప్రార్థన ప్రార్థన యొక్క విశిష్టతను మనము తేటగా విందాం. దయచేసి పరిశుద్ధ గ్రంథములో ఒక వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రియ ప్రభువా, చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరితో తేటగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడండి. మీకు రావలసిన ప్రభావ మహాత్యమును ఆపాదించుకునమని, సమస్త విషయాల్లో ఘనత పొందుచూ ఉన్నారని నమ్ముచు, ప్రార్థన యొక్క విశిష్టత, ప్రార్థన ఫలితం తేటగా మాకు బయలుపరచి, చేరువచ్చిన వారు, వినే ప్రతివారు చక్కని ప్రార్థనా జీవితాన్ని కలిగి నీకెంతో మహిమ తేగలుగునట్లు సిద్ధపరచుమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న బైబిల్ గ్రంథంలో దేవుడు అబ్రహామును గురించి అబీమెలెకుకు తెలియచేసిన మాట ఈ 7వ వచనం. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు అన్నాడు. ఇక్కడ సందర్భమంతా కూడా మనము అర్థం చేసుకోవక్కర్లేదు. మీరు చదివినా మీకు అర్థమైపోతుంది. చిన్న సంగతులే కాబట్టి పాజిటివ్ ఆర్ నెగిటివ్, ప్రార్థనను గురించిన సంగతులు పాజిటివ్, నెగిటివ్. ప్రార్థన ఏం చేస్తుంది? పాజిటివ్. దేవునితో మాట్లాడుతుంది. ప్రార్థన ఏం చేస్తుందండి? పరిస్థితులు బ్రతికిస్తుందండి. అంతే, ఆన్సర్ అక్కడే ఉంది. అందరూ తెర ముందుకు రండి. ప్రార్థన బ్రతికిస్తుంది. ఎంత గొప్ప సంగతి అండి. నెగిటివ్ ఏంటి? ప్రార్థన లేకపోతే అంతే. కనుక ప్రార్థన అనేది బ్రతికిస్తుంది. దైవజనుడు మన కొరకు చేసిన, వ్యక్తిగతంగా మనము ప్రార్థన చేసుకున్న బ్రతికే అవకాశం ప్రార్థనలో ఉన్నది అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రార్థన నిర్లక్ష్యం ఎప్పుడూ చేయకూడదు. ప్రార్థన బ్రతికిస్తుంది, అంతే. ప్రియులారా, ప్రార్థన బ్రతికిస్తుంది. నా జీవితాన్ని బ్రతికించేది ప్రార్థన. అందుకే ప్రార్థనను మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చేయకూడదు. ప్రార్థనలో నిర్లక్ష్యం అనేది మన జీవితంలో ఉంటే
నష్టమే. సంబంధిత విషయాలు సంఖ్యాకాండం 21వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా చదువుకుందాం. 21:8 మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా, నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరువబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా ప్రజలు బ్రతికిరి. అక్కడ ఒక కారణం చెప్పారు ప్రభు. కనుక ప్రార్థన అనేది ఖచ్చితంగా బ్రతికిస్తుంది అనేది వాక్యములో నుండి మనం నేర్చుకునే గొప్ప సత్యం. ప్రియులారా, ప్రార్థన ఎప్పుడు మానకూడదు. ప్రార్థన మనము చేయాలి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఆ చిన్నవాడు బ్రతికెను. అలా బ్రతుకుటకు కారణమేది? ప్రార్థన. 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 కనుక ఇప్పుడు చెప్పండి, ప్రార్థన బ్రతికిస్తుంది. ఇలాగున ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో మనము చూడగలం. ప్రార్థన బ్రతికిస్తుంది. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 40వ వచనం. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 40వ వచనం. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళూని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. మోకాళ్ళూని ప్రార్థన చేసి శవము వైపు కదా, అలా ప్రార్థన చేసినప్పుడు ఆమె కన్నులు తెరచి చూచి లేచి కూర్చుండెను. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన యొక్క ప్రభావం, ప్రార్థన యొక్క ప్రయోజనం ఎంత విశేషమైనదో మనము గుర్తించాలి ప్రియులారా. చాలాసార్లు చాలా మంది ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తారు కదా. అలా చేయొద్దండి. ప్రార్థన యొక్క విలువలను మనము గుర్తించాలి. ప్రభువుకెంతో మహిమ మనము ఆపాదించాలి. అర్థమైందండి? కనుక ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రార్థన యొక్క విలువను మనము ఎరిగిన వారమై ఉండాలి. ఒక్క మాటలోనే ఎన్ని విషయాలు, ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. ఇక మీరు ప్రార్థన ఎక్కడెక్కడ ఎవరెవరిని బ్రతికించిందో అదొక అంశం. అవునా కాదా?
మీరు తయారు చేయండి. ఎక్కడెక్కడ ఎవరెవరిని బ్రతికించిందో ప్రార్థన. అంతేనండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ ప్రార్థన బ్రతికిస్తుంది అంతే. నెగిటివ్ ప్రార్థన లేకపోతే చచ్చిపోతారు. అనేది మనకి ఈరోజు బాగా ఇది గుణపడిన మాట, గుణపడే మాట కదా. ఇదే కంటిన్యూ చేయనా, ఇంకా ప్రార్థన యొక్క ప్రయోజనాలు మరికొన్ని చెప్పనా? నెగటివ్ రెఫరెన్స్ చెప్పండి, ప్రార్థన లేకపోతే. ప్రార్థన లేకపోతే ప్రార్థన అదే కొన్ని రెఫరెన్స్ తో ఉన్నటివి విషయాలు. సరే, ఇప్పుడు చెప్పినవన్నీ రాసుకున్నారు కదా. ఓకే ఓకే ఓకే. అన్న నిర్గమకాండం రెఫరెన్స్ యెషయా గ్రంథం 20 అన్న నిర్గమ రెఫరెన్స్ చెప్పండి ఒకసారి. నిర్గమాకాండం చెప్పలేదుగా, సంఖ్యాకాండం సంఖ్యాకాండం. ఓకే 21:8. ఓకే అండి. ప్రియులారా, 2 యెషయా గ్రంథం 19వ అధ్యాయం 22వ వచనం. యెహోవా వారిని కొట్టును, స్వస్థపరచవలెనని ఐగుప్తీయులను కొట్టును. వారు యెహోవా వైపు తిరుగగా ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచును. వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచును. ప్రార్థన ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. కనుక తప్పనిసరిగా ప్రార్థించే అనుభవాన్ని మనము కలిగిన వారంగా ఉండాలి. ప్రార్థన వలన స్వస్థత ఉన్నది. ప్రార్థించకపోతే స్వస్థత రాదు. ప్రార్థన వలన స్వస్థత అన్నాడు. ప్రార్థన ఇంకేం చేస్తుంది? యోవేలు గ్రంథం 2వ అధ్యాయం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం చివరి భాగం. యోవేలు గ్రంథం 2:32. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు అన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఒక వ్యక్తి రక్షింపబడాలి అనంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే రక్ష, ప్రార్థన చేయకపోతే శిక్ష. అంతే, పాజిటివ్ నెగిటివ్. మరొక మాట, ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుద్ది? ఇరవై 21వ కీర్తన 2వ చరణం. ఇరవై 21:2. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. ప్రార్థన
మనసులో ఉన్న అభీష్టమును నెరవేర్చేదిగా ఉన్నది. ప్రార్థన మనసులో ఉన్న అభీష్టమును నెరవేర్చేది. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. మనసులో ఉన్న అభీష్టం నెరవేర్చేది ప్రార్థన. కనుక తప్పనిసరిగా మీ మనసులో అభీష్టం అంటే కోరిక, అలా నెరవేర్చేది ప్రార్థన. కనుక ప్రార్థన యొక్క విలువలు మనము గుర్తించాలి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం. 48, 49 వచనాలు. తమను చెరగా కొనిపోయిన వారి యొక్క దేశమందు పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను వారిని తట్టు తిరిగి నీవు వారి పితరులకు దయచేసిన దేశము తట్టును, నీవు కోరుకొనిన పట్టణము తట్టును, నీ నామ ఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును నిన్ను గూర్చి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమను నీ నివాస స్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యమును నిర్వహించి, ప్రార్థన విన్నపములను విని వారి కార్యమును నిర్వహించి. కనుక ఏదైనా ఒక కార్యం చక్కగా నిర్వహించబడాలి అంటే దానికి ఆయుధం ప్రార్థన. కార్యాలు నిర్వహించేది ప్రార్థన. అందుకే ప్రతి విషయానికి మనము ప్రార్థనతోనే ఆరంభించాలండి. కార్యములను నిర్వహించేది ప్రార్థన. కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థించే అనుభవం కలిగిన వారుగా ఉండడం అవసరం. కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థించాలి. ప్రార్థన కార్యములను నిర్వహిస్తుంది. ఒకవేళ ఏదైనా చెడు ఆలోచన మనసులోకి వచ్చింది అనుకోండి, అది ఇతరులకు వచ్చినా మనకొచ్చినా ప్రార్థన ఏం చేస్తుందో తెలుసండి? సమూయేలు 2వ గ్రంథం. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 31వ వచనం. 15:31. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరియున్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదు యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేసెను. చెడ్డ ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేశాడు. ఆ ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? 17వ అధ్యాయం 23వ వచనం. అదే గ్రంథం 17:23. అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయాను. ప్రార్థన ఎంత గొప్పదో మీకు అర్థమైంది. ఏదైనా మనం జయించాలంటే ప్రార్థన ద్వారానే. ఈ అహీతోపేలు అనేవాడు దావీదుకు విరోధంగా తన కుమారుడైన అబ్షాలోము రాజ్యకాంక్ష కలిగిన వాడై విరోధంగా ప్రయత్నం చేస్తే
ఈ అహీతోపేలు వెళ్ళి అబ్షాలోముతో చేరిపోయి చెడ్డ ఆలోచనలు చెప్పడం ప్రారంభించాడు. అతడు చెప్పే ఆలోచన ఎలా ఉండేదంటే, పరలోకములో నుండి దేవుడే దిగి వచ్చి ఆలోచన ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉండేదంట ఆలోచన. ఇంకెవరైనా సరే నమ్మి తీరాల్సిందే అలాంటి ఆలోచనలు ఇచ్చేవాడు. అంత గొప్ప ఆలోచన ఇచ్చేవాడు అన్నట్టుగా ఉండేది. అయితే ఈ ఆలోచన సరిగాదని దావీదు ఎరిగిన వాడై అతని ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆలోచన చెడగొట్టాడు కదా, మనం చదువుకున్నాం. ఆలోచనను జరుగకపోవుట చూచి ఇంటికి ఇల్లు చక్కబెట్టుకొని ఉరేసుకొని చచ్చిపోయాడు. ఏమండి, మనకు ఎవరైనా కీడు చేయాలని చెడ్డ ఆలోచనలు చేశారనుకోండి, మీరు చేయాల్సింది వెళ్ళి ఇంటి మీదకి వెళ్ళి యుద్ధమా ప్రార్థన? ప్రార్థన. మీరు ప్రార్థన చేస్తారా పోట్లాడతారా? నిజం చెప్పండి. మీటింగ్లో ఉన్నారు కాబట్టి ప్రార్థన అంటున్నారు, కానీ మామూలుగా చేసేది పోట్లాటే. ఒకవేళ చర్చిలో ఎవరైనా మనకు విరోధంగా ఆలోచన చేశారనుకోండి, ఏదో గిట్టగా చేయకూడదు అలా చేస్తే మీరేం చేస్తారు చెప్పండి? వాళ్ళ అంతేంటో తేల్చేసుకోవాలి, నేనేంటో వాళ్ళేంటో అంతేంటో చూసేయాలనుకుంటారు. ఇలాంటి పని మనం చేయొచ్చా? మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలంతే. ప్రార్థనే చేయాలి. మనం ప్రార్థనే చేయాలండి. ఇలాంటి గొప్ప శ్రేష్టమైన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ప్రార్థన చెడ్డ ఆలోచనను చెడగొట్టేది ప్రార్థన. ఒకవేళ ఎప్పుడైనా యుద్ధాలు మొదలవుతూ ఉంటాయి. యుద్ధం టీ కప్పులో తుఫాన్ అంటారా? చిన్నవాళ్ళకి చిన్న చిన్నవి, పెద్దవాళ్ళకి పెద్ద పెద్దవి యుద్ధాలు వస్తూ ఉంటాయి కదా. మరి అప్పుడు ఏం చేయాలి? బైబిల్ చెప్తుంది ఏం చేయాలండి? న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం. నేను అడుగుతాను, ఈ వర్తమానం అంతా మిమ్మల్ని అడుగుతాను, పాజిటివ్ నెగిటివ్ అడుగుతా, చెప్పాలి. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ మృతి నొందిన తరువాత ఇశ్రాయేలీలు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో నెవరు ముందుగా వారి మీదికి పోవలసినది యెహోవా తెలియజేయునట్లు ప్రార్థన చేయగా ఇప్పుడు చెప్పండి. ప్రార్థన చేసినప్పుడు దేవుని ప్రజలకు దేవుడేమిచ్చాడు? జయమిచ్చినట్లుగా, తోడయున్నట్లుగా, స్వాస్యమిచ్చినట్లుగా, ఇలాగున మనం ఎన్నో సంగతులు చూడగలం. కనుక యుద్ధములో విజయము కొరకు ప్రార్థన. ఎప్పుడైనా ప్రార్థన ద్వారా విజయం ఉన్నది. చాలా విషయాలు ఉన్నాయి ఈ సంగతులు చెప్పడానికి. ప్రార్థన ద్వారా విజయం ఉన్నది. సరేనండి, ఏదేమైనా మన జీవితంలో ప్రార్థన అనేది ఏమిస్తుంది? యోబు గ్రంథం 42వ అధ్యాయం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. 42:10. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాడు. యోబు
ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమిచ్చాడు? అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేశాడు. ప్రార్థన అనేది చేస్తే ఆ ప్రార్థన మనకేమిస్తుందో చెప్పాడు కదా. క్షేమ స్థితిని కలిగించింది ప్రార్థన. క్షేమస్థితిని కలిగించేది ప్రార్థన. ప్రియులారా, క్షేమస్థితి, ఒక వ్యక్తి క్షేమంగా ఉన్నాడంటే అతడు ప్రార్థనాపరుడై ఉన్నాడని అర్థం. ప్రార్థన క్షేమస్థితిని కలిగించేదిగా ఉంటుంది. అందుకే మనం ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ పని చేయాలన్నా ప్రార్థన చేసుకుంటాం కదా. దేవుని వాక్యంలో ప్రార్థన క్షేమమునిచ్చేది. సొలొమోను పక్షంగా జనులు ఏం చేసేవారంట? కీర్తన 72:15 చూద్దాం. 72:15. కీర్తన 72:15. అతడు చిరంజీవి యగును, షేబా బంగారము అతనికి ఇయ్యబడింది. అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు. అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు. అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు. ప్రియులారా, జనులు అతని క్షేమమునకై ప్రార్థన చేయరు. సొలొమోను అంత గొప్పవాడవటానికి కారణం ఏంటనుకున్నారు? ఏంటనుకున్నారు? చెప్పరేమండి, ఏమనుకున్నారు? ప్రార్థన. అందరూ ఒకసారి చెప్తే కూడా బాగానే ఉంటది. ఏమనుకున్నారు? ప్రార్థన. జనులు అతని క్షేమముకై ప్రార్థన. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానండి, నాకు పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరూ లేరు, కానీ నా కోసం ప్రార్థన చేసేవాళ్ళు మాత్రం చాలా మంది ఉన్నారు. అవునా కాదు? నాకెంత సంతోషం అనిపిస్తూ ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళిన జనాలను కోరుకుంటాను అదే, నా కోసం ప్రార్థన చేయండి. మీకోసం కూడా నేను ప్రార్థన చేస్తాను. నా కోసం ఎప్పుడెప్పుడు చేస్తారంటే, సంవత్సరానికి ఒకసారా, నెలకు ఒకసారా, వారానికి ఒకసారా, రోజుకు ఒకసారి అంటే రోజుకు ఒకసారి చేస్తామండి, రోజు చేస్తామండి. నేను అంటాను, నేను రోజు చేయలేను, నాకు గుర్తొచ్చినప్పుడల్లా చేస్తాను. మీరు మాత్రం రోజు చేస్తానన్నారు, రోజు చేయండి అని చెప్తాను. ఎందుకంటే మళ్ళీ నేను ఎక్కడ అబద్ధం ఆడతానో భయం. అయినా ప్రతిరోజు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయలేకపోయినా, నేను ఎరిగిన వారు, నన్ను ఎరిగిన వారు వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన క్షేమస్థితిని కలిగిస్తుంది. ఎప్పుడు మర్చిపోకండి. మీరు ప్రార్థనకు టైం లేదండి, ప్రార్థనకు టైం లేదండి అంటుంటారు. అన్నిటికీ టైం ఉంటుంది, ప్రేయర్కి టైం ఉంటుందా? ఏమండి, న్యాయమే మాట్లాడుతున్నామా మనం? ఏదో శాంతాడంత దీర్ఘకాలం ప్రార్థన చేయకపోయినా, చేసుకునే కొద్దిసేపు అయినా మనపూర్వకమైన ప్రార్థన దేవుని సన్నిధిలో మనం చేయడం మంచిది. ఇంకో మాట చెప్పన, ప్రార్థన మనకి ప్రమాదాన్ని రానీదు. 32వ కీర్తన 6వ చరణంలో ఉంది ఆ మాట. కీర్తన 32:6. అండి. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. జలములు అంటే జనములు అని మనం అర్థం చేసుకోవాలి.
ప్రమాదం అనేది ఎవరి ద్వారా వస్తుంది? సారీ, జనముల ద్వారా. అంతే కదా. ప్రమాదం అనేది జనాల ద్వారానే వస్తుంది. అందుకే భక్తి గలవారు ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన చేయడం మూలాన ప్రమాదం రాదంట. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చిన విస్తారమైన జనం వచ్చి నిశ్చయముగా అవి వారి మీదికి రావు. ఇలాంటి అనుభవాలు నా జీవితంలో కూడా నేను పొందుకున్నానండి. దాదాపు నా జీవితంలో 5 సార్లు కొట్టబోయారు నన్ను. 5 సార్లు. 5 సార్లు. 5 ఇంకోటైతే కత్తి తీసుకొచ్చి పొడవబోయాడు. అది 6వసారి. రాజ్పాల్ అన్నయ్య చక్కగా వాక్యం చెప్తున్నాడు ఇక్కడ కూర్చొని. ఆయనకి ఏముందులే అనుకుంటున్నారు మీరు. లోపల కూర్చునేవాడికి ప్రమాదం ఉండదు. అవుట్డోర్కి వెళ్ళేవాడికి ఎన్ని ప్రమాదాలు తెలుసా? అందులోను ప్రభువును పట్టుకొని ప్రభువు కోసం చెప్పడానికి బయటకు వెళ్ళే వారికి ఎన్ని ఇబ్బందులు ఉంటాయో తెలుసండి మీరు. మాట్లాడితే సేవ అంటాడు, మాట్లాడితే సువార్త అంటాడు, మాట్లాడితే మీటింగ్ అంటాడు, అక్కడంటాడు, ఇక్కడంటాడు, మనల్ని రమ్మంటాడు, లేదంటే పాలివారు కండి అంటుంటాడు అని మీరు అనుకుంటా ఉంటారు. దీని వెనకాల ఎంత శ్రమ ఉందో తెలుసండి. మీరు ఊహించినంతగా ఉండదండి. బయటికి వెళ్ళినప్పుడు అన్నింటినీ ఫేస్ చేయాలి, అన్నింటినీ ఎదుర్కోవాలి. ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ దేవుని మహాకృప ఏంటంటే ఒక దెబ్బ కూడా మీద పడనీయలేదు నా దేవుడు. ఒక దెబ్బ మీద పడనీయలేదు. 7వసారి అయితే ఇక్కడే మా హౌసింగ్ బోర్డు గుండెల మీద చెయ్యేసి నెట్టేశారు. సువార్త పత్రికలు పంచి పెడతా ఉంటే మా చిన్న అబ్బాయి అడిగి తెలియక వాళ్ళ టెంపుల్ దగ్గరకి వెళ్ళి ఇస్తా ఉన్నాడు. ఇస్తా ఉంటే నాకు తెలిసిన ఆయన మళ్ళా వాళ్ళ భార్య కూతురు చర్చికి వస్తూ ఉంటారు. ఆ అక్కస్సుతో ఆ కోపంతో పిల్లోడిని కొట్టబోయాడు. నేను వెళ్ళి ఏమండి పిల్లోడికి తెలియక మీకు ఇచ్చాడు, ఇక్కడ ఇవ్వకూడదు, తెలియక మీకు ఇచ్చాడు, వాడిని అలా కొడతాను. ఏంటి నువ్వు మాట్లాడేది, నువ్విచ్చినా నిన్ను కొడతామని మీదకి వచ్చేసి నెట్టేశాడు వాడు. నేనేం మాట్లాడలేను, సైలెంట్గా వచ్చాను. అదే వ్యక్తి మంచం మీద పడిపోతే అదే వ్యక్తి గుండె మీద చెయ్యేసి ప్రార్థన చేసి. అర్థమైందండి? ఇలాంటి అనుభవాలు చాలానే ఉన్నాయి. రాజ్పాల్ అన్నయ్య ఏదో ఇలా చక్కగా చిలక పలుకుల్లా చెప్తున్నాడు, ఆయనకి ఏంటిలే అనుకుంటున్నారు మీరు కదా. దీని వెనకాల పడిన ప్రయాసలు చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. నేను ఎప్పుడు నా కష్టాన్ని కానీ నా ఇబ్బందిని కానీ నేను ఎవ్వరికీ చెప్పకుండా, ఎందుకంటే మనం దేవునికే చెప్పుకోవాలి. మనం చెప్పుకున్నామంటే మనకంటే బలహీనులు అయిపోతారు. మనకంటే వాళ్ళు బలహీనులు అయిపోతారు. నాకు సిగ్నల్ కట్ అయ్యి వచ్చింది. నాకంటే ఎక్కువ బలహీనులు అవుతారు. కనుక వారు బలహీనులు కాదు, నేను బలంగా ఉన్నాను. నా ప్రభు నన్ను బలపరిచాడు. అంటే నా ప్రభు ఎన్నోసార్లు నన్ను ఆదుకున్నాడు అని చెప్పడానికి సాదృశ్యంగా చెబుతాను. కనుక ప్రభునందు ప్రియులారా, దాదాపు 7 పర్యాయం జీవితంలో ఎదుర్కొన్నాను. ఇక కపట సహోదరులు అంటారా, మనతో ఉండే కీడు చేసిన వాళ్ళు అంటారా, వాళ్ళకి లెక్కలేదు. వాళ్ళకి చాలా మంది ఉంటారు. నా గురించి 4 భుజాన్ని వేసుకుని చెడ్డ మాటలు చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. చాలా మంది కూడా ఉన్నారు, నాకు కూడా తెలుసు. అందువల్ల దాదాపు 25 ఏళ్లుగా ఎన్నో ప్రదేశాలు తిరగడం మూలాన. అయితే నాకు సంతోషం ఏంటంటే నన్ను గూర్చి
చెడ్డ చెప్పేవాళ్ళు, కీడు చేసే వాళ్ళ కంటే కూడా నా కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అది నాకు సంతోషం. ఆ వరుసలో మీరు కూడా నాతో జాయిన్ అయ్యారు. అది ఇంకా సంతోషం. ఇప్పటి వరకు నాతో ప్రయాణం చేస్తున్నారు. చాలా సంతోషం. కనుక ప్రార్థన ప్రమాదాన్ని రానియదండి. ప్రార్థన ప్రమాదాన్ని రానియదు. ఎప్పుడు నిండుకుండలాగానే కనపడతాను మీకు. నిజమా కాదు? కనుక మన ప్రభువు సహాయం చేస్తాడు. ఇంకొక మాట చెప్తానండి. ప్రార్థన మనము ఎందుకు చేయాలో సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయము, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. కనుక మన జీవితంలో మనం తప్పనిసరిగా ప్రార్థన చేస్తే అది ఆయనకు ఆనందకరము అని చెప్పాడు. ప్రియులారా, ప్రార్థన ఆయనకు ఆనందకరం. ప్రార్థన చేయకపోతే ఆయనకు దుఃఖం. అందుకే మన జీవితంలో తప్పనిసరిగా ప్రార్థన చేసే వారముగా ఉండాలి. ప్రార్థన చేసే వారముగా ఉండాలి. ఆయనకు ఆనందకరం. దేవునికి ఏదైనా ఆనందం కలుగ చేసేది ఉన్నది అని అంటే అది ప్రార్థన. కానీ ఈ ప్రార్థన అంటేనే మనకు నిర్లక్ష్యం. కానీ ప్రార్థన అంటేనే మనకు విసుగు. ఈ ప్రార్థన అంటేనే మనకు ఎన్నో పనులు కనబడతాయి. ఈ ప్రార్థన అంటేనే ఏదో ఒక సమస్య. ఈ ప్రార్థన అంటేనే మనకు నిర్లక్ష్యం. నిజమా కాదా? అంటే ఇంతటి ప్రార్థన ప్రయోజనాలను మనమే వద్దనుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. అవునా కాదు? ఇక మేము సువార్తకు వెళ్ళినప్పుడు కూడా ప్రార్థనే చేస్తాం. బయలుదేరే ముందు ప్రార్థన, మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత ప్రార్థన, పరిచర్యకు వెళ్లే ముందు ప్రార్థన, వచ్చిన తర్వాత ప్రార్థన, ఎక్కడికి వెళ్ళేటప్పుడైనా ప్రార్థన, ఏ పని చేసినా ప్రార్థన. ప్రతిదీ ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రార్థన ఏం చేస్తుందంటారా? ఈ మిగిలిన ఈ ప్రార్థన ఏం చేస్తుందంటారా? ఓ 7 సంగతులు రేపు ఉదయం ఓ 3 minutesలోనో 5 minutesలోనో చెప్పి అందరూ ప్రార్థించారు. సరేనండి. ఈ ప్రార్థన మన జీవితంలో ఏం చేస్తుందో, ప్రార్థన యొక్క ఫలితం ఏమిటో ఇంకా స్పష్టంగా వివరంగా మనం విందాం. ప్రార్థన చేసుకుందాం. ఇది ఇది ప్రేయర్ వీక్ అనుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రార్థన ఇక చెయ్యాలని, ప్రార్థన ఎందుకు చెయ్యాలో, ప్రార్థన యొక్క ఫలితం ఏంటో, ప్రార్థన యొక్క విశిష్టత ఏంటో, ప్రార్థన యొక్క ప్రయోజనాలు ఏంటో మీకు చెప్పాను. కాబట్టి దీనిని బట్టి మనము ఎంత ప్రార్థన చేయాలో అది మనకి బాగా అర్థమవుతుందని నేను నమ్ముతున్నాను. ప్రార్థన చేసి, మహాగణుడవైన మా దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువ,
మీ ఘననామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మీరెంతో ఎక్కువగా ప్రేమించారు. మీ కృపతో మమ్మను జ్ఞాపకం చేసుకున్నారు. ఏ యోగ్యత లేని మా పట్ల ఇంత గొప్ప ప్రేమ చూపినందుకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం? ఏమిచ్చినా రుణస్థులమే. అంత గొప్ప కార్యం, పుణ్యకార్యం మా పక్షంగా మీరు చేశారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా ప్రభువా, మా స్థితిగతులను ఎరిగిన వాడవు గనుక మీకేది మరుగులేదు. జ్ఞాపకం చేసుకునండి. మేమెరిగిన వారు, మమ్మెరిగిన వారు, మా కోసం ప్రార్థించేవారు, మేం ప్రార్థిస్తామని చెప్పిన వారు, మా ప్రభువా, జ్ఞాపకం చేసుకోండి వారిని. ప్రతి ప్రాణి కొరకు, ప్రతి వ్యక్తి కొరకు మీ సన్నిధిలో ప్రార్థించవలసిన అవసరత ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు మీ వద్దకు వస్తారన్నారు. కనుకనే మీ కార్యమును మీరు జరిగించి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను ఆరోపించుకుంటారని కోరుతూ ఉన్నాం. ప్రాణప్రియుడా, మీరు చేయనున్న ప్రతి కార్యమును బట్టి కృతజ్ఞతాస్తుతి, స్తోత్రాలు, వందనాలు మీ నామమునకే చెల్లించుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు, మమ్మను విడువక ఎడబాయక కాపాడి మా పక్షంగా మేలు చేసే మా దేవ, ప్రార్థన యొక్క విశేషతను మాకు తేటగా తెలియపరిచినందుకు వందనములు చెల్లించుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు ఈరోజు ప్రార్థన సమావేశంలో కూడుకొని ప్రార్థన యొక్క విలువలను వినినవారు ప్రార్థన పట్ల మరింత ఆసక్తి కలిగి ప్రార్థించేవారుగా ఉండడానికి మీ కృపతో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ మా ప్రభువు, మా రక్షకుడునైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రార్థన యొక్క సంగతులను తేటగా మనం వినగలిగాం. ప్రభుకు స్తోత్రం.